ఒక్కొక్కటి భారతీయులు క్రమంగా ఆలోచించుకోవాల్సినటువంటి విదేశీ మోజు పెరిగిపోతుంది. ఈ మోజుతో విదేశాలంటే అదేదో గొప్పవని చెప్పి ఇప్పుడు అరబ్ కంట్రీస్కి పోతున్నారు. చివరికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నారు? భూములు అమ్ముకునినో అప్పులు చేసుకునినో డాలర్లో డబ్బులు వచ్చేస్తాయనేటువంటి ఒక పిచ్చ నమ్మకంతో అక్కడికి పోయి చివరికి ఆ గొర్రెల కాయడాలో ఒంటెల కాయడాలో తట్టుకోలేక మళ్ళీ మమ్మల్ని కాపాడని మొర్రో అంటున్నారు. మళ్ళీ మనవాళ్ళు కాపాడు రావాలి, లేకపోతే డబ్బులు వేసుకుని తీసుకురావాలి. ఏం సాధిస్తున్నారు వాళ్ళు? అదే సందర్భంలో ఇప్పుడు తాజాగా రష్యా సైన్యంలోకి మనవాళ్ళు అందరూ పరుగులు పెట్టడం, చివరికి అక్కడ ప్రాణాలు కోల్పోతుంటే అయ్యయ్యో మా వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నాయి. విదేశాలకు వెళ్ళేటప్పుడు అక్కడ సంపాదించేది మనకంటే ఎక్కువ సంపాదించగలుగుతారా? ఏ స్థాయిలో? ఓ 10-20% అయితే అక్కడికి ఎందుకు పంపించడం అవసరం ఏంటి? అదే సందర్భంలో అక్కడ మనకి సఫిషియంట్ బాధ్యతాయుతమైనటువంటి రిక్రూట్మెంట్ అయితే నో ప్రాబ్లం. అక్కడ ఏది మనం వీసాతో సహా అన్ని అధికారికంగా వస్తే వెళ్ళడంలో తప్పులేదు. కానీ ఈ అడ్డదారులో వెళ్ళటం, అయిపోయాక భారత్ మమ్మల్ని పట్టించుకోలేదంటే ఎవరేం చేయాలి? నువ్వు తప్పు చేసి వెళ్ళావు, ఎట్లా కాపాడుకురావాలి నిన్ను? తప్పు చేసి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి, కానీ ఆ ఉద్యోగాలు చేయడానికి మనుషులు లేరు. మనుషులు కోరుకునే ఉద్యోగాలు ఎక్కడ లేవు. అక్కడ ఉన్నాయా అంటే ఉన్నాయి అని ఫీల్ అవుతున్నారు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నావు? పెట్రోల్ బంకులు. ఇక్కడ పెట్రోల్ బంకుల దగ్గర బోర్డు చూడండి ఎన్ని ఉన్నాయో. అలాగే అక్కడికి వెళ్ళి మరుగుదొడ్లు. ఇక్కడ మరుగుదొడ్లు కడుగుతానని చెప్పండి, ఎన్ని అవకాశాలు ఉన్నాయో. లేదు అక్కడ ఏ షాపుల్లోనో లేకపోతే సూపర్ బజార్లో పనిచేయడం. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో సూపర్ బజార్లో ఖాళీలు. అంటే మనకి మన దేశంలో చేయడం నామోషి, అక్కడికి వెళ్ళి అదే చేయడం గొప్ప. ఎంతకాలం ఇది? దీనివల్ల ఏం సాధిస్తున్నాం? మానసిక క్షోభ తప్ప. ఆలోచించుకుంటే బెటర్.